ప్రస్తుతం మనం ఉన్నాం కొంపల దగ్గర ఉన్నటువంటి బొల్లారంలో. ఇండిస్ మైరా చాలా పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది. ఇంతకుముందు మనం చూసాము ఇండిస్ విబి సిటీ వాళ్ళు కూడా, అదో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఇవి వచ్చేసి విల్లాస్ అనమాట. 8 acres దాదాపు 94 విల్లాస్ని చాలా అన్ని రకాలుగా ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ అన్నీ కల్పిస్తూ బ్రహ్మాండంగా కడుతున్నారు. ఒక్కసారి వాళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ అవ్వరు. మనం గతంలో కూడా చూసాము విబి సిటీ విషయంలో, ఇండిస్ విబి సిటీలో. అలాగే ఇప్పుడు ఇండిస్ మైరాలో కూడా ఎలాంటి విల్లాస్ కడుతున్నారు, అవి ఎంత అందుబాటు ధరల్లో ఉన్నాయి, అలాగే ఎంత అందంగా కడుతున్నారు అన్నీ కూడా చూసేద్దాం పదండి. కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్ గా నడుస్తోంది విల్లాస్ది. అయితే ఒకటి రెడీగా ఉన్నటువంటి విల్లాని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అది మోడల్ విల్లా అని చెప్పొచ్చు. అది చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది విల్లా ఎలా ఉంది, సైజ్ ఎంత, అలాగే కింద ప్లేస్ ఎంత ఉంది, ఎంత ఎస్ఎఫ్టీలో కడుతున్నారు, తర్వాత డూప్లెక్సా ట్రిప్లెక్సా, రూమ్ ఎక్కడొచ్చింది, బెడ్రూమ్ ఎక్కడొచ్చింది, హాల్ ఎక్కడొచ్చింది, ఏది ఎలా ఉంది అనేది కూడా క్లియర్ కట్గా మనం చూసేయచ్చు. అది నా వెనకాల కనిపిస్తుంది చూడండి, అది క్లబ్ హౌస్ అనమాట. ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, మల్టీపర్పస్ హాల్స్, అంటే ఏదైనా ఫంక్షన్స్ కోసం ఇలా అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి చాలా ఫాస్ట్గా. నాకు తెలిసి ఇంకొక 1 yearలో ఇవి మొత్తం అందుబాటులోకి వచ్చేస్తాయి. ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి విల్లాస్ కావాలనుకునే వాళ్ళు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఇదిగో ఇదే ఇండిస్ మైరా విల్లా. మొత్తం చాలా స్పేషియస్గా ఉంది. పక్కన వచ్చేసి లాన్ కోసం కూడా స్పెసిఫిక్గా ప్లేస్ పెట్టున్నారు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు చూసేద్దాం. ఇదిగో ప్రస్తుతం హాల్లో ఉన్నాం మనం. 3500 ఎస్ఎఫ్టీలో నిర్మాణం చేపట్టారు. అయితే కింద ఫ్లాట్ ఏరియా వచ్చేసరికి 235 స్క్వేర్ యార్డ్స్ అంట. అంటే అన్నీ కూడా జనరల్గా ఏంటంటే మనం విల్లాస్ చూస్తుంటాం ప్రాజెక్ట్స్లో, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఇలా పెడుతుంటారు. బట్ స్పెసిఫిక్గా మైరా విల్లాస్ మాత్రం, ఇండిస్ మైరా విల్లాస్ మాత్రం అన్నీ 235 స్క్వేర్ యార్డ్స్లోనే ఉన్నాయి. అలాగే లోపల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అంటే బిల్టప్ ఏరియా వచ్చేసి 3500 ఉంది. ఒకసారి పైనకి వెళ్ళేసి చూసేద్దాం రండి. ఇక్కడ మీరు స్టెప్స్ చూడండి, ఇవి నార్మల్ స్టెప్స్ కావు, చాలా బాగున్నాయి. వీటిని ఫోల్డెడ్ ప్లేట్స్ అంటారు. సో అలాంటి స్టెప్స్ అనమాట. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇది లేటెస్ట్ ఇప్పుడు. అయ్యో అవి మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇది రైలింగ్ స్ట్రాంగ్గా పెట్టారు, స్టీల్ ఐరన్ రైలింగ్ తోటి. నేను ఇందాకే చెప్పాను కదా ఇది ట్రిప్లెక్స్ విల్లా అని చెప్పి. ఇది జస్ట్ సిటప్ ఏరియా అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ కనిపిస్తోంది మనకు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, చూడొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా వెంటిలేషన్ ఉంది, బాగా లైటింగ్ ఉంది, అసలు చాలా బాగా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంటికి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదైతే వీళ్ళు పక్కాగా ఫాలో అయినట్టున్నారు. తర్వాత ఇటు బయటకి స్లైడర్ డోర్స్ కూడా నార్మల్గా ఇప్పుడు అందరూ కూడా స్లైడర్ డోర్సే యూస్ చేస్తున్నారు కదా. స్లైడర్ డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చిన్న సిటప్ ఏరియా అని, ఇది కూడా అంటే బయటికి అవుట్డోర్ కూర్చొని చక్కగా చూసేదానికి ఇచ్చారు. బయట ఇక్కడ కూర్చొని మొత్తం చుట్టూరు చూడొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అసలు. ఇది లాంజ్, ఇందాకే చెప్పాను కదా ఫ్యామిలీ లాంజ్ అనమాట. ఇంకొకటి ఇటు సైడ్ నుంచి కూడా స్లైడర్ డోరే ఇచ్చారు మిర్రర్స్ తోటి, బాగుంది ఇది కూడా. ఇటు సైడ్ నుంచి చూడడానికి కూడా అంటే చిన్న బాల్కనీ అనమాట. ఆ బాల్కనీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసాం ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్. చాలా పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూము. అన్నీ గ్లాస్ డోర్స్తో ఇచ్చారు, చూడ్డానికి బాగుంది. నేను ఇందాకే చెప్పినట్టు ప్రతి ప్లేస్లోకి కూడా మంచి వెంటిలేషన్ ఉంది. వెంటిలేషన్ ఉన్న ఇల్లు అన్ని రకాలుగా కలిసి వస్తుందని ఒక బిలీఫ్, ఒక నమ్మకం ఉంటుంది. సో అదైతే ఇక్కడ పక్కాగా వీళ్ళు ఫాలో అయ్యారు. నేను చెప్పాను కదా ముందే ఇది ట్రిప్లెక్స్ అని. ఒకసారి పైన కూడా చూసేద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లోర్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇట్లా ఎల్ షేప్లో పెద్దగా వదిలేశారు. అంటే దీన్ని ఎందుకు వదిలేశారంటే ఇలాగా కావాలనుకున్న వాళ్ళు దీని వరకు క్లోజ్ చేసి బెడ్రూమ్గా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది కాబట్టి బెడ్రూమ్గా యూస్ చేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది. అటు సైడు హోమ్ థియేటర్ లాగా పెట్టుకుంటే చాలా చైర్స్ పడతాయి. సో హోమ్ థియేటర్ ఉంటుంది, ఆ పక్కకే చిన్న సిటప్ ఏరియా, కూర్చోడానికి కూడా మంచిగా చైర్స్ వేసుకొని ఉండొచ్చు.
ఇలా కావాలంటే ఇలా, అలా కావాలంటే అలా, మల్టీపర్పస్లో మన ఇష్టం అనమాట. తర్వాత కన్స్ట్రక్షన్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్. ఇక్కడ కావాలంటే మనం ఏదైనా రూఫ్ కూడా వేసుకొని చిన్న పార్టీస్ లాంటివి కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మొత్తం లాన్ లాగా గ్రీనరీ అంతా కూడా మంచిగా చేసుకోవచ్చు. అలా కూడా కాదు అంటే ఓ సైడ్ గ్రీనరీ, ఇంకొక సైడ్ వచ్చేసి టేబుల్స్ వేసుకొని నైట్ డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేయొచ్చు అనమాట. అంత బాగుంది ప్లేస్. పైన ఓపెన్ టెర్రాస్ ఉంది, ఒకసారి చూసొద్దాం రండి. ఇదిగో టెర్రాస్ చూడండి. నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ ఓపెన్ ప్లేస్లో కావాలంటే పైన రూఫ్ లాగా ఏదన్నా పెట్టుకొని ఏదన్నా పార్టీ లాంటివి చేసుకోవచ్చు అని ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. సో అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. లేదంటే ఇంకో ఆప్షన్ ఉంది, ఇక్కడ సోలార్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నారు ఈ మధ్యలో అందరూ. సో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉంది ఇక్కడ. సో ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఒక్కసారి ఎవరైతే సీఈఓ ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. మరిన్ని డీటెయిల్స్, అంటే ఎంత కాస్టు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికీ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ విల్లాని అన్నీ తెలుసుకోండి. నమస్తే అండి. నమస్తే. నేను చూశాను మైరా విల్లాస్ సూపర్బ్గా ఉన్నాయండి. ఎందుకంటే ఒకటి వెంటిలేషన్ ఉంది చాలా బాగా. ఇంకొకటి ఏంటంటే ఇప్పట్లో అందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే 2-3 కోట్లు పెట్టి మనం గేటెడ్ కమ్యూనిటీలో కొన్నా కూడా గేటెడ్లో 2-3 CR తక్కువ లేదండి ఎక్కడ కూడా. అలా కొన్నా కూడా ఒక ఇండిపెండెన్సీ అనేది ఉండదు అని ఒక చిన్న థాట్ ఉంటుంది. కామన్ పార్కింగ్ ఉంటుంది, అన్నీ కామన్గా ఉంటాయి. బట్ అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని కామన్గా ఉన్నప్పటికీ అట్లీస్ట్ పార్కింగ్ అన్న మన ఇంటి ఎదురుగుండా ఉంటుంది వీటి దగ్గరికి వచ్చేసరికి విల్లాస్లో. సో నాకు ఇక్కడ అది బాగా అనిపించింది. మీరు చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నట్టు తెలిసింది. మొత్తం డీటెయిల్స్ చెప్పరా, అది ఎన్ని విల్లాస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉంది, ఎప్పటికి మీరు హ్యాండ్ ఓవర్ ఇస్తారు, అన్నీ చెప్పండి. మీరు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ హౌస్ అంటే ఒక విల్లా కమ్యూనిటీ అంటే ఇట్స్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఇండిపెండెంట్ హోమ్స్. కరెక్ట్. విచ్ ఆర్ ఐడెంటికల్, అన్నీ చూడడానికి ఒకేలాగా ఉంటాయి. అండ్ కామన్ అమ్యూనిటీస్ ఉంటాయి, ముందు రోడ్స్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, క్లబ్ ఉంటుంది, అండ్ మీకు 24/7 పవర్, వాటర్ ఇవన్నీ ఉంటాయి, సెక్యూరిటీ. అయితే సిటీ పెరిగినా కొద్దీ అందరికీ ఇండిపెండెంట్ హోమ్లోనే ఉండడం ఇష్టం, కానీ అది కాస్ట్లీ అయిపోతుంది. మీరు ఒక ఇంట్లో మీరు ఉన్నారంటే దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ప్రతి చిన్నదానికి మీరే బయటికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఈరోజు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినప్పుడు మీకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా ఉండాలి, మీకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళంతా కమ్యూనిటీ కూడా బాగుండాలి. అయితే పోతే ఇదంతా ఏంటంటే ల్యాండ్ ప్రైజెస్ బాగా పెరిగిపోయేసరికి చాలా అఫోర్డబిలిటీకి బయటికి వెళ్ళిపోయాయి. ఇండిపెండెంట్ హౌజెస్లో ఉండడం, లేకపోతే ఇలాంటి విల్లా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండడం అనేది అది ఒక కళలాగానే చాలామందికి ఉంటుంది. ఎందుకంటే దీని ప్రైస్ అనేది ఎక్కువ. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్స్ చూస్తూ ఉండొచ్చు. అపార్ట్మెంట్సే మీకు వెస్టర్న్ కారిడార్లో మీకు 2 BHK అరౌండ్ 1.4-1.5 crores కంటే కింద అయితే మీకు లేవు, అస్సలు లేవు. అండ్ 2 అబోవ్ ఉన్నాయండి చాలా చోట్ల. 3 BHK అంటే మినిమం చెప్తున్నాను, 1.5 crore లేనిది 1200 square feet కూడా మీకు రాదు. అలానే 3 BHK అంటే ఇప్పుడు సైజెస్ కూడా పెద్దగా కడతా ఉన్నారు, మీకు 2 నుంచి 3 crores మినిమం నేను చెప్పేది. ఇంకా అంతకంటే కూడా ఎక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఈ అపార్ట్మెంట్ కొనడానికే జనాలకి ఇబ్బంది అయినప్పుడు ఇంకా ఇలాంటి విల్లా ప్రాజెక్ట్స్ అనేది చాలా కష్టం. సో బేసికలీ ఈ లొకేషన్ అంటే మనం ఇప్పుడు నార్దర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాం, కానీ మీరు ఇప్పుడు ఇక్కడికి రావడం ఔటర్ రింగ్ రోడ్ నుంచే వచ్చారు. మీరు మీ ఆఫీస్ నుంచో మీ ఇంటి నుంచో అంటే విచ్ ఈజ్ ఆన్ ద వెస్టర్న్ సైడ్, మీ ఆఫీస్ జూబ్లీస్లో ఉంది ఆర్ మీ ఇల్లు మణికొండలో ఉంది, అయినా మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీరు ఇక్కడికి 45 minutesలో వచ్చి ఉంటారు. సో ఔటర్ రింగ్ రోడ్ అనేది ట్రావెల్ టైంని తగ్గించేసింది. సో ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ లొకేషన్ ఏదైతే ఉందో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను నిల్చున్న దగ్గర కరీంనగర్ హైవే ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ నిజామాబాద్ హైవే, అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ 7-8 kilometers. అండ్ కొంపల్లి ఏదైతే అది ఒక హబ్ లాగా తయారైంది, అంటే వెరీ వెరీ వైడ్ రోడ్, ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. అండ్ రీటైల్ అంటే మీకు లేని బ్రాండ్ అంటూ లేదు ఇక్కడ. అంటే ఈటరీస్ అంటే ఒక మ్యాక్డొనాల్డ్ ఉంది, అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ప్యారడైజ్, కృతంగా, అంటే మీరు ఏదన్నా చెప్పండి. అండ్ అట్లాగనే స్కూల్స్ అయితే స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. స్కూల్స్ ఇక్కడ ఇది మేజర్లీ ఇక్కడ డెవలప్ కాకముందే 10 ఏళ్ల నుంచే ఇది స్కూల్ హబ్. ఎందుకంటే ఊరికి అప్పుడు ఇది కొద్దిగా దూరంగా ఉండేది. స్కూల్స్ పెట్టాలంటే మీకు పెద్ద వైడ్ ఏరియా కావాలి, అట్లీస్ట్ 5 to 10 acres ఉండాలి. సో అందుకనే ఒక 10-15 years బ్యాక్ నుంచి ఇక్కడ స్కూల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. మనకు ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ మనం ఉన్న దగ్గర నుంచే ఒక
5-6 కిలోమీటర్స్ రేడియస్లోనే ఒక డజన్ స్కూల్స్ పైన ఉంటాయి. మంచి మంచి స్కూల్స్. ఓకే. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ హబ్ ఇది. ఓకే. మనము ఉన్న దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్లో ఆల్మోస్ట్ ఇంచుమించు 15-20 ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి, ఒక 2-3 మెడికల్ కాలేజెస్ ఉంటాయి. సో అన్నిటికీ దగ్గరగా ఉంది. ఇక్కడ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది. ఓకే. సో ఇక్కడ ఎంఎంటీసీ కూడా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కనెక్టివిటీ అసలు ప్రాబ్లం లేదు. సో బేసిక్గా ఈరోజు ఐటీలో ఉండేవాళ్ళు కూడా, అంటే మనకు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఈరోజు, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఐటీ నుంచే అవుతుంది, ఐటీ జాబ్స్ నుంచే అవుతుంది. సో రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కొనే వాళ్ళు 50% వాళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా ఏం చూస్తున్నారంటే మనకు కొద్దిగా ట్రావెల్ టైం ఎక్కువైనా ఇంటికి వచ్చాక చాలా కన్వీనియంట్ పీస్ఫుల్గా ఉండాలి. పిల్లలకి స్కూల్స్ అవి దగ్గరలో ఉండాలి. ఓల్డర్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు నడవడానికి అది కూర్చోవడానికి ఎక్కడైనా అనువుగా ఉండాలి, అది అలా ఉండాలి. అంటే కంప్లీట్లీ మీరు చూసుంటారు పీస్ఫుల్. ఇప్పుడు ఈ మైరా విల్లాస్ ఆనుకొని ఆన్ ద వెస్టర్న్ సైడ్ ఒక 600 acres ఆఫ్ మిలిటరీ ఫారెస్ట్ లాంటిది. సో ఇట్స్ మిలిటరీ ఏరియా టోటలీ. సో వాళ్ళ ఫారెస్ట్ది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే ఫ్యూచర్లో కూడా అక్కడ ఏమీ రాదు, అంటే టోటల్లీ సెరీన్ అండ్ పీస్ఫుల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు 235 square yards ప్లాట్ వస్తుంది. ఇండిపెండెంట్ హౌసెస్, ఎందుకంటే మనం ఆ మైండ్ సెట్ నుంచి ఇంకా బయటికి రాలేదు. తెలుగు వాళ్ళవి మనిషి అన్నాక ఒక గజం భూమి అయినా మనది ఉండాలి, అంటే మనం నిల్చున్నది మనది ఉండాలి అనేది ఉంటుంది. అపార్ట్మెంట్ అంటే మీకు యూడిఎస్ వస్తుంది కానీ మీరు అది అందరిది కామన్ కాదు అనమాట. సో ఇక్కడ మీకు 235 square yards వస్తుంది. అండ్ ఇక్కడున్న రేట్ తోటి, ల్యాండ్ రేట్ తోటి కనుక మనం చూసుకునేది ఉంటే అదే ఒక 1.4 crores దాకా అదే అవుతుంది మీకు, జస్ట్ ల్యాండ్ వాల్యూ అవుతుంది. అండ్ మనం 3,500 square feet ట్రిప్లెక్స్ విల్లా ఇది. లోపల చూసుంటారు ఫినిష్ అది అంతా కూడా. ఇట్ ఈస్ ఇన్ ద మేకింగ్. అన్ని 94 విల్లాస్ కూడా స్ట్రక్చర్ అయిపోయింది. లోపల ఫినిషెస్ అవి మొదలవుతాయి. మోడల్ విల్లా కూడా చేస్తాము, ఫైనల్ టచెస్లో ఉందన్నమాట. సో వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఈ ప్రైస్లో మనకి ఇప్పుడు 3.6 crores బేస్ ప్రైస్ అవుతుంది. అంటే ఇంచుమించు ఒక 5-10 లక్షలు వెనక ముందు ఉంటుంది. ఒక ఈస్ట్ ఫేసింగ్ ఉంటే ఇంకొద్దిగా రెండే ఉన్నాయి. చాలా మంది కస్టమర్స్ కూడా అదే అంటారనమాట. ఇప్పుడు మీకు 3,500 square feet ఎస్ఎఫ్టీ మీరు అపార్ట్మెంట్ కొనుక్కున్నా కానీ మీకు అంత అవుతుంది. సో ఆ ప్రైస్లో మీకు విల్లా వస్తుంది. అంటే రెగ్యులర్ అపార్ట్మెంట్ కొనాలన్నా మీకు 2.5 crores కంటే తక్కువగా లేదు. సైట్ ఒకటి కూడా మందే కదా ఇప్పుడైతే మంచిగా. ఇక్కడ ఇంకొక దీని విశిష్టత ఏంటంటే ఓన్లీ 8.5 acres ఇది, ఓన్లీ 94 విల్లాస్. కమ్యూనిటీ ఎప్పుడైతే ఇది అంటే ఇది ఒక బ్యూటిఫుల్ నంబర్ అనమాట. మరీ తక్కువగా ఉంటే మనం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేము, మరి ఎక్కువ ఉన్నా కూడా మరి అది చాలా ఇది పెద్ద పల్లెటూరు లాగా అయిపోతుంది. చాలా మంది ఒకరికొకరు తెలవకుండా అవుతుంది. సో సబ్ 100 ఉన్నది అనుకోండి, 100 లోపల, ఇక్కడ 94 ఉన్నాయి. ఒక మంచి కమ్యూనిటీ, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని మీరు ఇక్కడ చూడొచ్చు. క్లబ్ హౌస్ అయ్యి కూడా ఇచ్చారు మంచిగా. అన్ని అంటే అంటే లివింగ్ అనేది పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ జనం అంటే ఒక 250-300 విల్లాస్ ఒకటే దగ్గర ఉన్నాయనుకోండి. సో ఆబ్వియస్లీ జనం ఎక్కువయ్యేసరికి ఇక దెర్ విల్ బి నంబర్ ఆఫ్ ఆ సెరెనిటీ, ఆ పీస్, ఆ కనెక్టివిటీ మనం మిస్ అవుతాం. మనం ఎప్పటి వరకు మీరు హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారండి తీసుకున్న వాళ్ళకి? మనకు నెక్స్ట్ December కల్లా హ్యాండ్ ఓవర్ మొదలెడతా ఉంటాం. అక్కడ నుంచి మొదలెట్టేస్తాం. మీరు చూసుంటారు స్ట్రక్చర్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ ఇందులో ఒక 25% ఆఫ్ ద విల్లాస్ లోపలగా అన్ని ఫినిషెస్ కూడా లోపల అయిపోయాయి అనమాట. బయట ప్లాస్టిక్, లోపల ప్లాస్టిక్, కాస్త ఫ్లోరింగ్ అది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. సో మేజర్ వర్క్ ఒక 60% దాకా అయిపోయింది. ఇంకో నెక్స్ట్ ఇయర్ కల్లా మనం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సూపర్ అండి. ఒక మంచి ప్రైస్లో, మంచి లొకాలిటీలో, మంచి కన్స్ట్రక్షన్తో, మంచి వెంటిలేషన్తో ఇస్తున్నారు. మీ హెల్ప్ కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే మీ విజిబిలిటీ చాలా చాలా ఉంటుంది, టీవీ ఛానల్ కానీ, మీకు పర్సనల్గా కానీ. సో ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఉందనేది, రియల్ ఎస్టేట్ ఎలాంటిదంటే అందరికీ తెలియదు. అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇక్కడ లోకల్గా తెలుస్తుంది. మనం జనరల్గా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అది చేసినా నా ఒక్క రోజుకే ఉంటుంది, కానీ ఇక్కడ రీచ్ అంటే ప్రతి వాళ్ళకి తెలవాలి. తెలియంది అయితే రాలేరు కదా. సో చాలామందికి ఉంటుంది కోరిక. అంటే చాలామంది అబ్రోపడవచ్చు కూడా, 3.5 crores మనకు ఇలాంటి కంపెనీ, అంటే మాది ఒక 15 years old కంపెనీ, మాకు ఆల్రెడీ 6,500 కస్టమర్స్ ఉన్నారు. సో వీఆర్ నోన్ ఫర్ అవర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. మేము చేసే ఇది ఒక ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్, అందుకనే మేము మనసు పెట్టి చేస్తూ ఉన్నాము. ఇది రీచ్ ఎవరెవరికైనా కానీ ఆ టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, దే కెన్ టాక్ టు అస్
అండ్ మిగతా అన్ని కూడా కనుక్కోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ రీచింగ్ అవుట్ యా పీపుల్ అక్రాస్ బోత్ ద తెలుగు స్టేట్స్. మొత్తం ఒకటేసారి పే చేయాలా లేకపోతే కొంచెం వాయిదాల పద్ధతిలో అట్లా పే చేసుకుంటూ వెళ్ళొచ్చా? అంటే ప్రోగ్రెస్ బట్టి అదే ఉంటుంది. దానికోసం అవన్నీ ఒకసారి వచ్చి మీకు నచ్చాక దాన్ని మనం చేయొచ్చు. అంటే విల్ ఆల్సో ట్రై టు హెల్ప్ యూ. మనకు ఎలా ఉంది, ఎలా పే చేయగలుగుతాం ఏంటి అనేది చూద్దాం. మరి లోన్ ఫెసిలిటీ ఏమన్నా లోన్ అన్ని ప్రొవైడ్ బ్యాంక్స్ చేయగలుగుతారా? అన్ని బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉందండి. మేజర్ బ్యాంక్స్ తోటి అన్నిటితో టైఅప్ ఉంది. సో అది ప్రాబ్లం ఏమి. రైట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.